నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్. సీఎం జగన్ పిలుపు మేరకు తాను వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని ఈ ప్రాంత ప్రజలకు తాను తెలుసని రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్ తో మాట్లాడుతూ ఓ డాక్టర్ రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుందో వైఎస్ రాజశేఖర రెడ్డి చూపించారని తాను కూడా అలాంటి మార్గ రాజకీయాలు చేస్తానని అన్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారితో మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడి ప్రచారంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది అనే విషయంతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. సో అయితే డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఈ ప్రాంతంలో గత 25 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రజలందరికీ నేను తెలుసు, ప్రజల ప్రాబ్లమ్స్ మీద కూడా అవగాహన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. సో ఆయన స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చాను. అంతా బాగానే ఉంది. టోటలీ న్యూ ఫీల్డ్ ఫర్ మీ, బట్ ఇట్స్ గుడ్. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తారనే భావన ప్రజలందరిలోనూ ఉందని, అందుకే ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలతో పేదలందరినీ ఆదుకున్నారని అన్నారు. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి కల్పించారని అన్నారు. అలాగే అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తారని కొనియాడారు. విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? అంటే నేను గత 3 monthsగా తిరుగుతున్నాను. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటించాను. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పింది చేస్తారు, చేసేదే చెప్తారనే విషయం ప్రజలకు అందరికీ కూడా బాగా అర్థమైంది. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో పేద ప్రజల పిల్లలు ఎవరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలను ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టి, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా అంటే ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగానికి వెళ్తే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయని నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 13,50,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారుగా 4,20,000 మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 158 పరిశ్రమలు వచ్చాయి, 4 పోర్ట్స్ వచ్చాయి, 10 ఫిషింగ్ హార్బర్స్ వచ్చాయి, 158 పరిశ్రమలు వచ్చాయి, మేజర్ కంపెనీస్. ఈ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మంచి ఆరోగ్యానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి విలేజ్ క్లినిక్ 15,000 పెట్టారు. అదేవిధంగా ఈరోజు పురంధరేశ్వరి గారు మాట్లాడుతున్నారు, రాజధాని లేని రాష్ట్రంలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది అంతా అబద్ధం, అబోత కల్పన. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15,004 సచివాలయాలు నిర్మించిన వ్యక్తి. ప్రతి ఊరికి ఒక రాజధాని ఉంది. ఈరోజు ప్రజలు ఎక్కడికి హైదరాబాదు, విజయవాడ రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమున్నాయి గతంలో ప్రజలకే తెలియదు. ఇవి తెలపడానికి వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశారు. ఇంత అద్భుతమైన వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ఏవైతే మేము ఇక్కడ అమలు చేశామో వాటిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా అమలుపరుస్తున్నారు. అంటే ఈ పథకాలు, మేము పెట్టిన వ్యవస్థలు ఎంత మంచిగా ఉన్నాయని చెప్పడానికి ఇదే తార్కాణం. అధికారం కోసం కన్నతండ్రి వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి పురంధరేశ్వరి అని, కాంగ్రెస్ అధికారంలో కోల్పోగానే బీజేపీలోకి వెళ్లారని అన్నారు. ఆమెకు విలువలోనేవి లేవని, పదవులే ముఖ్యమని అన్నారు. ఓ స్థిరమైన నియోజకవర్గం అంటూ లేదని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయన ప్రతినిధులుగానే తాము అభ్యర్థులుగా పోటీలో ఉన్నామని అన్నారు. భూ చట్టాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, భూ యజమానులకు భద్రత కల్పించాలన్నదే భూరక్షణ చట్టం ఉద్దేశమన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు దీనిపై అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మీపై పోటీగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. వారికి సపోర్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాజమండ్రిలో ఒక సభ నిర్వహిస్తున్నారు. ఇది మీ మీద, మీ పార్టీపై మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే పురంధరేశ్వరి గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నారు. వారి తండ్రి స్థాపించిన తెలుగుదేశంలో. తర్వాత అధికారం కోసం చెప్పి తండ్రి ఏదైతే వ్యతిరేకించాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి అనుభవించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే మళ్ళీ బీజేపీలోకి జంప్ అయ్యారు. ఆవిడకి రిలయబిలిటీ, క్రెడిబిలిటీ లేదు. ఓన్లీ అంటే పదవులు కావాలి తప్ప ఒక సిద్ధాంతాలు అవి లేవు. అదేవిధంగా ఆవిడ
పోటీ చేసిన ప్రతి నియోజకవర్గం మారుస్తూనే ఉంటారు ప్రతి ఒక్కసారి. వైజాగ్, బాపట్ల, రాజంపేట, ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు. సో ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి, మా పార్లమెంట్కి అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి నాయకుడికి, ఏ మనిషికైనా సరే రిలయబిలిటీ ఉండాలి. అలాంటివి లేని వ్యక్తులు రాజకీయాలు కానీ దేనికి పనిచేయరని చెప్పి నా అభిప్రాయం. అదేవిధంగా ఆవిడ భర్త గతంలో మా పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. అంటే భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉందో దాన్నే చూస్తున్నారు. ఈరోజు మేము ఆయన ప్రతినిధులుగా నిలబడుతున్నాం తప్ప ఇక్కడ గూడూరు శ్రీనివాసో లేకపోతే ఇంకో వ్యక్తి అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఆయన ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి చేశారో అవి ముందుకు తీసుకెళ్ళి ఆ వాటిని ప్రచారాస్త్రంగా చేసుకొని మేము ధర్మంగా ఉన్నాం, ధర్మం మా పక్షాన ఉంది, డెఫినెట్గా మేము గెలుస్తాం. వాళ్ళు కూడా ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేయడంలో నిమగ్నం అయిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన యాక్ట్. కనీస అవగాహన లేని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ, తెలిసి చంద్రబాబు నాయుడు తెలియక పవన్ కళ్యాణ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టేసి భూములు తీసేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని దుష్ప్రచారం చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో దేవుడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు. ఈ అసత్యాలు ప్రజలు నమ్మట్లేదు. క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. మేము బ్రహ్మాండమైన విజయం సాధిస్తాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. వైసీపీ పాలనలో రాజమండ్రి అద్భుతంగా అభివృద్ధి వైపు దూసుకుపోతుందని, గత పాలనతో పోల్చుకోవచ్చని అన్నారు. రాజమండ్రిని ఐటీ హబ్ గా, వైద్యపరంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు శుభ్రమైన నీటిని అందించడమే తమ ప్రధాన అజెండా అని అన్నారు. అయితే చివరిగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రణాళికతో అభివృద్ధి ముందుకు వెళ్తారు? అంటే కరోనా 2 years వల్ల కొంత నిధులు కొరత అదంతా ఉంది. అయినా కూడా 3 సంవత్సరాల్లో కూడా మేము చక్కగానే అభివృద్ధి చేసాం. దానికి ఉదాహరణ మీరు రాజమండ్రి పట్టణం ఒకసారి తిరిగితే తెలుస్తుంది. గతంలో రాజమండ్రి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా 60 to 70% డ్రైనేజ్, రోడ్స్లు అన్నీ కూడా చేసాం. ఇంకా 30 to 40% ఉన్నాయి. అవి రానున్న రోజుల్లో చేస్తాం. నా ఆశయం ఏమిటంటే రాజమండ్రిని ఒక ఐటీ హబ్గా చేయాలి, అలాగే హెల్త్ హబ్గా చేయాలి, టెంపుల్ టూరిజం ఎంకరేజ్ చేయాలనేది నా ప్రాధాన్యత అంశాలు. అదేవిధంగా మంచి పరిశుద్ధమైన నీటిని, గోదావరి జలాల్ని ప్రతి ఇంటికి ఇవ్వాలనేది నా సత్సంకల్పం. వీటి కోసమే నేను పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రిని హెల్త్ హబ్, ఐటీ హబ్, అలాగే మంచినీటి సరఫరా ఉండే పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దని మనతో తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు సతీమణి రాధిక గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సో ప్రచారం ఎలా నడుస్తుంది మేడం? బాగా నడుస్తుందండి. మేము అన్ని నియోజకవర్గాలు 7 కాన్స్టిట్యున్సీస్ ఎవ్రీ విలేజ్ని టచ్ చేస్తున్నాము. మా ఆఫీస్ నుంచి మేము టీమ్స్ కూడా డిప్లాయ్ చేసాము. కమ్యూనిటీ బేస్గా, మైనార్టీ బేస్గా, మహిళా టీమ్స్, జనరల్ టీమ్స్ అన్నీ కూడా బేస్ చేసి ఈచ్ నియోజకవర్గంలో ప్రతి విలేజ్, ప్రతి సర్పంచ్ని టచ్ చేస్తున్నాం. పాకెట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది సార్. ప్రతి ఓటరు కూడా మేము టచ్ చేసిన రూరల్ ఏరియాస్లో ఎక్సెప్ట్ ఫ్యూ, ఒక 10%, 20% తప్ప 80% జగనన్న మాకు చేశారు. కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ ఉందంటే ఆ లోకల్ లీడర్స్ లెవెల్ వరకు, కొన్ని సర్పంచెస్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం వల్ల ఆ ఒక్క డిస్టర్బెన్స్ ఉంది. కానీ ఓవరాల్గా వాళ్ళు జగనన్న వల్ల మేము ఏదో పొందాము, తప్పకుండా మేము ఫ్యాన్కి వేస్తాము అని చెప్తున్నారు సార్. ఈ 7 నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి ఎలాంటి సమన్వయం ఉంది? మీకు సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? సార్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు సార్. ఫస్ట్ స్టెప్ నుంచి భరతరామ్ గారు మాతోనే ఉన్నారు. రాజానగరం వచ్చేసరికి రాజాబాబు మాకు ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబరు. తలాది వెంకట్రావు గారు కూడా వెరీ గుడ్. ఇది జయేష్ నాయుడు గారు అయితే చెప్పక్కర్లేదు, శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో వెరీ క్లోజ్గా ఉంటారు. వంతమ్మ గారు కూడా చాలా అఫెక్షనేట్గా, చాలా అంటే సంఘీభావంగాతో చాలా డాక్టర్ గారు అంటే ఇచ్చేశారు. సో అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత ఎక్కడా పోదు. వెన్ వీఆర్ గుడ్, ఎవ్రీబడి ఆర్ వెరీ good with us. సో ప్రతిపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు మీ సమాధానం?
సార్ ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇది లోకల్గా స్టార్ట్ అయింది కాదు. దిస్ ఇస్ సెంటర్ నుంచి వచ్చింది. బీజేపీ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కానీ ఇది ఈరోజు జగన్కి ఆపాదిస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళు. ఇది జగన్ ఫస్ట్ నుంచి కూడా ఇది అపోజ్ చేస్తున్నారు. ఇది అపోజ్ చేస్తున్నారు కాబట్టే ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయమంటే పంపించలేదు. ఇప్పుడు కూడా జగన్ సైడ్ నుంచి ఇది అపోజిషనే ఉంది. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ పెట్టిన ప్రణాళిక ఇది. అది ఆవిడ మనకి అపోనెంట్ పురంధరేశ్వరి గారు చెప్పట్లేదు. అందుకని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ పాలసీ తప్ప జగన్ గారి పాలసీ కాదని నేను తెలియజేసుకున్నాను సార్. మేడం, చివరిగా ఎంత మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు గెలుపొందబోతున్నారని భావిస్తున్నారు? ప్రజల స్పందన చూసి మంచి మెజారిటీతోటి నెగ్గుతామనేసి నమ్మకం మాకుంది. భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. సో జగన్ గారి గెలుపు మేరకు ఖచ్చితంగా కార్యకర్తలు కృషి చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యంగా భావిస్తున్నారు. మనతో గూడూరు శ్రీనివాస్ గారి సతీమణి రాధిక గారు. కెమెరామెన్ సతీష్తో బీసీఎన్ న్యూస్ మణికంఠ కుమార్. గత 5 ఏళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటి నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో మార్పు కోరుకుంటున్నారని కూటమి రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బీసీఎన్తో మాట్లాడుతూ ప్రజల నుంచి తమ ప్రచారానికి విశేష స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మనం ఆవిడతో మాట్లాడి ప్రజల నుండి ప్రచారంలో ఎటువంటి స్పందన లభిస్తుంది అనే విషయం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్కారం. సో మీరు విస్తృతంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 7 నియోజకవర్గాల నుంచి మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? మంచి స్పందన ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే అనూహ్యంగా ప్రజలు బయటకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం ప్రస్ఫుటంగా వారి యొక్క రెస్పాన్స్ ఉందో దాని మాధ్యమంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఏదైతే ఇబ్బందులు పడ్డారు ప్రజలు, ఇవాళ ఒక మంచి తీర్పుని ఇస్తూ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మనందరికి కనపడుతుంది. మండు టెండర్ని సైతం వారు ఓర్చుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నా. నేను ఇంచుమించు పొద్దున 8-8:30కి ప్రారంభిస్తే రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క రోడ్ షో కొనసాగుతుంది. కానీ పగలైనా ఎంత ఎండ ఉన్నా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పూల వర్షం కురిపించడం కావచ్చు, వారు జేజేలు పలుకుతూ మమ్మల్ని స్వాగతించడం కావచ్చు, ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, రాత్రి పగలనే తేడా లేకుండా ప్రజలు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలు తమకే ఉన్నాయని అర్థమవుతుందని, ప్రజల స్పందనే అందుకు కారణమని అన్నారు. కూటమి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోందని, టీడీపీ జనసేన పార్టీలతో కలిసి బీజేపీ ఐక్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఎక్కడైనా చిన్న విభేదాలు ఉన్నా సామరస్యంగా చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నట్టు తెలియజేశారు. తాము ఎక్కడికి ప్రచారానికి వెళ్తున్నా ముందుగానే ఆయా కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు సమాచారం ఇస్తూ ప్రచారం దూసుకెళ్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం చూస్తే సభల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విమర్శలు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకే నడుస్తోంది అని చెప్పేసి విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ విమర్శను ఎలా తిప్పికొడతారు? ఒకవేళ ఫెడరల్ లా అని కనుక అనుకున్నా కూడా రాష్ట్రాలు ఆలోచించి వారికి కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారు కేంద్రానికి చెప్పొచ్చు. లేదా అసలు వాళ్ళు కాస్త వేచి ఉండి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వాళ్ళు ఆలోచించుకోవచ్చు. కానీ నెట్టాలి కాబట్టి ఇది కేంద్రం అని చెప్పడం ఇది సవ్యమైనటువంటి సమాధానం కాదు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అభ్యర్థుల నుంచి సమన్వయం ఏ విధంగా ఉంది? అలాగే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల సమన్వయం ఏ విధంగా ఉంది మేడం? బాగుందండి. అంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ముందే అసలు అంటే భారతీయ జనతా పార్టీ పొత్తులో రావడానికి 3 నెలల ముందే అసలు వారి పొత్తు ఏర్పడినటువంటి నేపథ్యం కనుక వారు సమన్వయ కమిటీలు మాకంటే కూడా ముందే వేసుకుని సమన్వయం వారు చేసుకున్నటువంటి పరిస్థితి. మేము వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో, మండల స్థాయి వరకు సమన్వయ కమిటీలు మేము కూడా వేసుకోవడం జరిగింది. కనుక ఎక్కడికక్కడ మొదట్లో ఒకంత అక్కడ ఇక్కడ ఇబ్బంది వచ్చినా, అంటే చాలా తక్కువగా 1-2 చోట్ల ఇబ్బంది వచ్చినా, ఆ తర్వాత సమన్వయ కమిటీల మాధ్యమంగా ఎక్కడికక్కడ అభ్యర్థులు కూడా సమన్వయ కమిటీ మీటింగ్లు వేసుకోను 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని అభ్యర్థిస్తూ ముందుకు వెళ్ళడంతో
సమన్వయం బాగా ఏర్పడింది. ఇప్పుడు ఒకవేళ కార్యక్రమం ఉన్నట్లయితే ఎక్కడికైతే అభ్యర్థి కార్యక్రమానికి వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం, కార్యకర్తలకు ఇన్ఫామ్ చేయడం, వారందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఇదంతా సమన్వయం బాగానే జరుగుతుంది. చట్టాలపై ప్రజల అభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లాలని ఆ వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని అన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే కేంద్రాలకు సూచించాలని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వెళ్లడం వల్లే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. బీజేపీ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించిందని, రాష్ట్ర మేనిఫెస్టోతో పాటు తమ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు పురంధరేశ్వరి తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అభివృద్ధికి చేపట్టే చర్యలు వివరిస్తున్నట్టు తెలియజేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడంలో విఫలమైందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. గోదావరి ప్రక్షాళన ప్రతిపాదన మోల్పడిందని, అలాగే యువతను మత్తుకు బానిసలుగా మార్చారని అన్నారు. రైతుల సమస్యల ప్రభుత్వం ఏమాత్రాన శ్రద్ధ చూపించలేదని అన్నారు. హామీలు ఇవ్వడం ముఖ్యం కాదని, సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తేనే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. గతంలో అనేక హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటి అమలు కాలేదని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. అయితే మేడం, ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరి ఫోటో కూడా ఆ మేనిఫెస్టోలో లేదని అధికార పక్షాలు కూడా విమర్శిస్తున్నారు. దానిపైన మీ స్పందన? అంటే నేను ఇందాక చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మాకంటే 3 నెలల ముందే వారు పొత్తు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పొత్తు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో కేవలం సమన్వయ కమిటీలు మాత్రమే కాకుండా వారు ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ కూడా వేసుకుని వారు ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసుకోవడం జరిగింది. మేము అంతా కలిపి ఒక 15-20 రోజుల ముందే మేము పొత్తులోకి రావడం జరిగింది. ఈలోపు కేంద్ర నాయకుల ఆధ్వర్యంలో మేము కూడా మేనిఫెస్టో కమిటీ అక్కడ కేంద్రంలో వేసేసుకుని అక్కడ ఏ రకమైనటువంటి మేనిఫెస్టోతో, ఎందుకంటే మాది ఒక జాతీయ పార్టీ కాబట్టి కేవలం ఒక రాష్ట్రానికి కాదు యావత్ భారతదేశాన్ని ఉద్దేశించి మేము మేనిఫెస్టో తయారు చేయాలి. ఆ సందర్భంలో మేము మా మేనిఫెస్టో ఏదైతే ఉందో యావత్ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. కనుక ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మా కార్యకర్తలు ఇక్కడ ఉమ్మడికి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంతోపాటు కేంద్ర మేనిఫెస్టో యొక్క బ్రోషర్ కూడా ఏదైతే కరపత్రం ఉంటుందో దాన్ని కూడా పంచుతున్నారు. సో 2 మేనిఫెస్టోస్ సైమిల్టేనియస్గా వెళ్తున్నాయి. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఎటువంటి సమస్యలు ముఖ్యంగా మీ దృష్టికి వచ్చాయి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా కూడా చేస్తున్నారు కాబట్టి మీ అనుభవంతో ఎలాంటి అభివృద్ధి పదంలో రాజమండ్రి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? ఇవాళ నిజంగా చూసినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఏ మేరకు ఇక్కడ వారు ప్రజాసేవ చేశారు, వారి నియోజకవర్గానికి సేవ చేశారు మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గోదావరి ప్రక్షాళనకి 50 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. దాన్ని సైతం ఇవాళ ఉపయోగించుకోలేదు. అసలు గోదావరి ప్రక్షాళన పనులే ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో, అదేవిధంగా గంజాయి గ్యాంగ్ ఏదైతే ఉందో ఇది రాజమహేంద్రవరంలో పోతున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇవాళ నిజంగా భయాందోళన కాదు, భయభ్రాంతులై ఉన్నటువంటి నేపథ్యం. వేస్ట్ డిస్పోజల్ ఏదైతే ఉందో అది శాస్త్రీయంగా చేయటం కాదు, తీసుకెళ్ళి గోదావరి నది పక్కన పడేస్తున్నారు. ఆ ఊటంతా కూడా భూమిలోకి ఊరి అది గోదావరిలోకి వెళ్ళిపోతుంది. మరి అనపర్తి లాంటి నియోజకవర్గాల్లో అయితే చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ 75% లోకల్ బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ నేటి వరకు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలతోటి ఒక చర్చ కానీ లేదా వాళ్ళని ఒప్పించడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. మరి పామాయిల్ రైతులు ఉన్నారు, పామాయిల్ రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని పట్టించుకోవటం లేదు. ఇక్కడ కడియంలో మనకి ప్లాంట్ నర్సరీస్ అసలు కేవలం మన జాతీయం కాదు అంతర్జాతీయంగా కూడా పేరుగాంచినటువంటి నర్సరీలు ఉన్నాయి. కానీ వాళ్ళకి సైతం ఏవైతే ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు, చివరికి ఎర్రమట్టికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది, కానీ దాన్ని సైతం ఇక్కడ అడ్రస్ చేసినటువంటి దాఖలాలు లేవు. కనుక సమస్యలు చాలా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఈ ఎన్నికతో కలుపుకుని ఇది నాకు 5వ ఎన్నిక. ఎప్పుడు కూడా నేను వాగ్దానాలు చేయటంని నేను నమ్మను. నాకు సమస్యలు నా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని ఏ విధంగా నేను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాను. ఇంతకు ముందు ఉన్నటువంటి వారు అలివిగానే వాగ్దానాలు చేశారు. కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీ అని అన్నారు, చేశారా? కనుక అటువంటి వాగ్దానాలు చేసే అలవాటు నాకు లేదు. బట్ ఖచ్చితంగా రాజమండ్రి అభివృద్ధికి నిబద్ధతతోటి కట్టుబడి ఉన్నాను. తన వాగ్దానాలు చేయనని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తన గెలిచి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పురంధేశ్వరి గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.